ఎన్సీఆర్టీ స్పెషల్ మెటీరియల్ తయారు చేశాను సార్. కావాలా మీకు? ఓన్లీ మెటీరియల్ అయితే ఇవ్వలేను. దండం పెట్టి చెప్తున్నాను. ఎన్నిసార్లు అండి? ఓన్లీ మెటీరియల్, ఓన్లీ మెటీరియల్, ఓన్లీ మెటీరియల్ ఐ కాంట్. ఎందుకంటే ఆ మెటీరియల్ని స్పెషల్గా తయారు చేశాను. దాదాపు 75 ఎన్సీఆర్టీ పుస్తకాలనేమో తీసేసి దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్లోంచి మళ్ళీ ఒక 50 పుస్తకాలు చేసి 50 పుస్తకాలు మళ్ళీ 34 పుస్తకాలు చేసి 34 పుస్తకాల్లో ఉన్న 364 చాప్టర్లని కేటగిరీ చేసి వాటిలోంచి మళ్ళీ ఇంకొక 5 పుస్తకాలు తీసి 29 పుస్తకాలు చేసి 29 పుస్తకాల్లో మళ్ళీ 4 పుస్తకాలు చేసి 25 పుస్తకాలు చేసి 25 పుస్తకాలన్నింటినీ కలిపి కంపైల్ చేసి మీరు నమ్ముతారా? జస్ట్ 5 వాల్యూమ్లు చేశాను. ఎవరు చేస్తారు సార్ ఇది? రిపిటేషన్స్ తీసేసి రివిజన్కి అయ్యేలాగా కొత్త పాయింట్స్ పెడుతూ ఎన్సీఆర్టీలో కూడా కవర్ చేయని బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్ పెడుతూ చేశాను. అందుకని వాటిని కంపైల్ చేసినప్పుడు క్లాసెస్తో ముడి పెడతాం. ఎందుకంటే క్లాస్ వినకపోతే ఇవి అర్థం కావు. అందుకని కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే మెటీరియల్ ఇవ్వగలం. అదే స్వార్థం కాదు, తప్పనిసరి అయింది యాక్చువల్గా. అందుకని ఎన్సీఆర్టీకి సంబంధించిన స్పెషల్ మెటీరియల్ తోటి మనం కోచింగ్ని స్టార్ట్ చేస్తూ అక్కడి నుంచి మనం అత్యున్నతమైన స్థితికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలా చెయ్యాలి అంటే కొత్త బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వాలి. 1 ఇయర్ కోర్సుకి జాయిన్ అవ్వాలి. మళ్ళీ 3 నెలలు 2 నెలలు అంటే కుదరదు. 1 ఇయర్ కోర్సుకి జాయిన్ అయితే జనవరి 1, 2026 నుంచి కొత్త బ్యాచ్కి జాయిన్ అవ్వండి. ఎన్సీఆర్టీ కొత్త మెటీరియల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త సంవత్సరంలో తెలుగు మీడియం వారికి వేరే మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం వారికి వేరే మెటీరియల్. పోలే థ్యాంక్ యూ సో మచ్. 8897826108కి ఫోన్ చేయండి. కొత్త సంవత్సరంలో కొత్త బ్యాచ్లో కలుద్దాం. ఎన్సీఆర్టీని కొత్త మెటీరియల్ తీసుకుందాం. కొత్తగా ఇంటర్నల్ సెక్యూరిటీ లాంటి వాటి కొత్త మెటీరియల్ తీసుకుందాం. లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం లేని ఒక కానుక క్రియేట్ చేస్తాను, కానీ కొంచెం కష్టం అది. బట్ చదివే పుస్తకాల లిస్టుని మాత్రం తగ్గించాలన్న విషయాన్ని మీరు గమనిస్తే ఐఏఎస్ అవ్వడం ఎంత సులభమో మీకు అర్థమవుతుంది. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.